నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకు వచ్చేసారు. ఇవాళ మీతో మాట్లాడడానికి ఒక మంచి విషయం భగవంతుడు చెప్పిస్తున్నాడు అనుకుంటాను నేను. ముందుగా ప్రార్థన. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. మనం ఎంత అదృష్టవంతులం అండి. మనం అందరం కూడా మన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మనం ఎంత అదృష్టవంతులని చెప్పండి. స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన తిరుమల కొండల మీద వెలిశాడు. ఆ తిరుపతికి వెళ్ళడమే, తిరుమలకు వెళ్ళడమే ఎంతో అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యఫలం. స్వామి అనుగ్రహం లేకుంటే మనం అడుగు కూడా పెట్టలేమండి. మన కట్టి సంకల్పము స్వామి అనుగ్రహము. అలాగే అంటారు, కాశీ కానీ, అరుణాచలం కానీ, శ్రీశైలం కానీ, ఇలాంటి అన్ని క్షేత్రాల్లో కూడా భగవంతుడి అనుగ్రహం లేకుంటే మనం అడుగు పెట్టలేమండి. సో మనం ఎంత అదృష్టవంతులతో అయితే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతోమంది ఎన్నోసార్లు చేసుకొని ఉంటారు. ఈరోజే ఒక వీడియో చూస్తుంటే ఒక ఆయన 70 ఏళ్ళు పెద్ద ఆయన 2600 సార్లు వెంకటేశ్వర స్వామిని నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళి దిగి దర్శనం చేసుకున్నట్టు. ఎంతెంత అదృష్టవంతుడు, ఎంత పుణ్యాత్ముడు, ఆయనకి ఎంత అనుగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామిది ఆయన మీద. అది ఏం చెప్పదలుచుకున్నానంటే మనము వెంకటేశ్వర స్వామిని మనము ఎప్పుడూ కూడా మనసులో పెట్టుకోవాలి. స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికీ, మనం తిరుమల కొండ ఎక్కేటప్పటికే మనకు ఒక దివ్యానుభూతి కలుగుతుందండి. మనం అలిపిరి సెంటర్ దాటంగానే మనలో ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ మొదలైపోతుంది. ఆ గోవింద నామాలు, చక్కటి ప్రకృతి, వెంకటేశ్వర స్వామి నామాలు వినబడుతుంటాయి. ఆ ప్రార్థన చేసుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ పోతుంటే మనసుకు ఎంత ప్రశాంతత అండి. అలా వెళ్ళేసి మనము అక్కడ రూమ్ చెక్-ఇన్ అయిపోగానే ఎప్పుడెప్పుడు వెళ్దామా, స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుందామని మన మనసు ఉవ్విళ్ళుడుతుంటుందండి కదండి. మనము అలాగే ప్రతి ఒక్కరు కూడా నా మనవి ఏంటంటే, అక్కడికి వెళ్ళంగానే అన్నీ మర్చిపోండి. ఆ వెళ్ళిందే స్వామి ఒక దర్శనం గురించి, అమ్మవారి దర్శనం గురించి. ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడకుండా స్వామి మీదే మీ ఏకాగ్రతను పెట్టండి. స్వామి దర్శనం చేసుకోండి, వరాహస్వామి దర్శనం చేసుకోండి, కోనేరులో మునగండి, కోనేరు నీళ్లు చల్లుకోండి. తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళి తల్లిగారైన ఒకలమాత దర్శనం చేసుకోండి. అలా తిరిగి వచ్చేటప్పుడు అన్ని దేవుళ్ళని దండం పెట్టుకుంటూ వచ్చేసి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని లడ్డూ ప్రసాదం తీసుకుంటే, అన్నదానం వెంగమాంబ సెంటర్కి వెళ్ళి అన్నదానం తింటే స్వామి ప్రసాదంగా ఎంత మధురంగా ఉంటుందండి. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎంత అదృష్టవంతమైన స్వామి దర్శనం దొరకదు. ఎప్పుడెప్పుడు టికెట్ కౌంటర్లు ఓపెన్ అవుతాయా, ఎప్పుడు బుక్ చేసుకుందాం, ఆన్లైన్ బుకింగ్, ఏ సేవ వచ్చినా పర్వాలేదు, స్వామి దర్శనం చేసుకోవాలనే ఒక అకుంఠిత దీక్ష అందరికీ ఉంటుందండి. అందరికీ రాదండి. నేను 2 సార్లు వెళ్ళానండి. స్పెషల్ దర్శనంలో చెప్తాను. ఎన్నోసార్లు వెళ్ళిన దర్శనానికి ఒకసారి ఏమైందంటే, అది భగవంతుడి అనుగ్రహం అండి. నేను చెప్తాను, ఎంతో మందికి ఎన్నో వచ్చి ఉంటాయి. అలా వెళ్తూ మనసులో అనుకున్నాను, స్వామి అందరూ కొంతమంది నీ దగ్గర 5 నిమిషాలు నిలబడతారు, కొంతమందికి 10 నిమిషాలు ఇస్తావు, కొంతమందికి సెకండ్ కూడా దొరకదు. స్వామి ఏదన్నా చేయి స్వామి వాడు నేను అని మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకున్నానండి. నాకు ఎవ్వరూ తెలియదు, నేను ఒక సామాన్య భక్తుడిని, మీలాగా మనందరిలాగా సామాన్య భక్తుడిని. ఎప్పుడైతే దర్శనం చేసుకొని ఒక సెకండ్ ఇలా తిరిగి వచ్చానో, హుండీలో మనము డబ్బులు వేస్తాం కదండి, హుండీలో స్వామికి మొక్కుకున్న డబ్బులు కానీ అన్ని, ఆ హుండీ వేసినప్పుడు నేను వేసిన డబ్బులతోటి ఆ హుండీ నిండిందండి. ఆ దేవస్థానం నియమం ప్రకారం తలుపులు మూసేసి ఎవరైతే ఆఖరి వ్యక్తి ఉంటారో, నేను ఆ టైంకి విట్నెస్ అయ్యానండి. నా సంతకం తీసుకొని వాళ్ళు ఏమన్నారంటే, నీ ముందు సంతకం దీన్ని లాక్ చేస్తున్నాము, ఇప్పటివరకు వచ్చింది కూడా సీల్ చేస్తున్నాము. నీ అదృష్టం ఏంటంటే నువ్వు సైడ్ నుంచి వెళ్ళి స్వామిని ఎంతసేపు అయినా దర్శనం చేసుకో, ఎవరు నేను ఏమన్నారు బాబు అన్నారు. ఎంత అదృష్టం అండి. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి, ఎమోషన్ అయిపోయాను నేను. స్వామి చూసారా, మనం అనుకోగానే ఇచ్చారు, మనకి ఏవి రికమెండేషన్ లేవు, ఏది లేదు. నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా, మీకు అనుగ్రహం ఉండాలి, మీ సంకల్పం ఉండాలి. అక్కడ దేని గురించి మాట్లాడకండి, ఎవరి గురించి ఆలోచించకండి. మీ యొక్క మొత్తం ధ్యానం అంతా కూడా స్వామి మీదే ఉండాలి.
అక్కడికి వెళ్ళంగానే మీరు ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూడండి. మీరు ఆయనని ఆపాదమస్తకం చూడండి, కళ్ళు తెరవండి, దండం పెట్టుకోండి. స్వామి మిమ్మల్ని చూస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఈజ్ లివింగ్ గాడ్, ఈజ్ దేర్. ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన అక్కడ చూస్తున్నాడు. మనం అనుకుంటాం స్వామి విగ్రహం అనేది. విగ్రహం కాదు. మనం ఎన్నో జన్మలు చేసిన పాప పుణ్యాలన్నీ కూడా ఆయన ముందు మనకు కనపడుతూ ఉంటాయి. మనం ఎవరో ఆయనకు తెలుసు. అందుకే మనం అందరం కూడా ఆయన చూడంగానే చాలా ఎమోషనల్ అయిపోయి, సెన్సిటివ్ అయిపోయి, మనం చేసిన పాప పుణ్యాలన్నీ ఆయన ముందు గుర్తొస్తాయండి. అందుకే ఒకసారి అర్జునుడు జ్ఞానయోగంలో అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మని. ఒక పద్యం ఉండండి జ్ఞానయోగంలో. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు అర్జునుడికి, అర్జున, నేను కర్మయోగము తద్వారా జ్ఞానయోగాన్ని సూర్యునికి బోధించాను. సూర్యుడు తర్వాత వైవస్వత మన్వంతరకు బోధించాడు. తర్వాత ఆయన కుమారుని ఇక్ష్వాకు అతను చెప్పాడని చెప్తాడు భగవంతుడు అర్జునుడికి. అర్జునుడు ఏమంటాడు తెలుసా అండి కృష్ణుడితోని? ఒక శ్లోకం నేను జస్ట్ చెప్తానండి. అది కూడా జ్ఞానయోగం శ్లోకమే ఇది. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతే కథమేత ద్విజానీయం త్వమాదో ప్రోక్తవానితి. అర్జునుడు అంటాడు, స్వామి, నువ్వేమో ద్వాపర యుగంలో నందుడింట కృష్ణుడుగా పుట్టావు, మరేమో నువ్వేం చెప్తున్నావు? అక్కడ సూర్యునికి చెప్పాను అంటున్నాడు. సూర్యుడు సృష్టాది ఎందు జన్మించాడు, నువ్వు ఎక్కడున్నావు స్వామి, నేను ఎట్లా విశ్వసించాలి అంటాడు అర్జునుడు. అప్పుడు భగవంతుడు జ్ఞానయోగంలోనే నెక్స్ట్ శ్లోకంలోనే చెప్తాడు. అది కూడా ఒక్కసారి ఆ శ్లోకాన్ని కూడా మీకు చదివిస్తాను. బహూని వ్యతీతాని జన్మాని తవచార్జున తానేహం వేద సర్వాణి సత్యవేత్త పరంతప అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జున, నీకు నాకు పెక్కు జన్మలు గడిచాయి, నేను అన్ని జన్మలు ఎరుగుతాను, నీకు ఏ జన్మ ఎరగవు నువ్వు, నీకు తెలియదు అర్జున. అది నాకు నీకు ఉన్న ఇది, నేను భగవంతుణ్ణి సర్వాంతర్యామిని చెప్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఆయన అక్కడనే ప్రత్యక్షంగా ఉన్నాడండి, అందరినీ చూస్తున్నాడు. నా విన్నపం, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఇంక ఏమి మాట్లాడొద్దండి. కుటుంబ విషయాలు, రాజకీయ విషయాలు ఇంకేం మాట్లాడకుండా మనం వెళ్ళింది స్వామి దర్శనానికి వెళ్ళాము, స్వామి దర్శనం చేసుకోండి. అక్కడ అన్నీ చూడండి, దగ్గరుండి చూడండి. అన్నీ కూడా చూసేసి ప్రతి ఒక్కటి దండం పెట్టుకొని ప్రసాదించుకొని సాయంత్రం వీలైతే టైం ఉంటే అక్కడ కూర్చోండి, స్వామి ముందు కూర్చొని ఎంత బాగుంటుందండి. మనం పొద్దున్నే వింటుంటాం స్వామి సుప్రభాతం వింటాం కదా, సుప్రభాత సేవ వస్తే ఇంకా అదృష్టం అండి. వెళ్ళిరండి సుప్రభాత సేవ. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరషార్థూల కర్తవ్యం దవ్యమాహ్నికం అని అంటే ఎంత ఉంటుందండి. అలాంటి పాట వింటుంటే మనలో ఎంత యొక్క ఆనందం ఉంటుందండి. పొద్దున్న సుప్రభాతం వింటుంటే అక్కడికి వెళ్ళి సుప్రభాతం చేయండి. అలాగే మంగళ శాసనాలు ఉంటాయి స్వామికి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎంత బాగుంటుందండి అది అట్లాంటి వింటుంటే. అలాగే గోవిందనామాలు, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా విన్నపం, స్వామిని మనసారా ప్రార్థించండి. మీకు అందరికి కూడా మంచి దర్శనం జరగాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామిని వేడుకోండి. అందరం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తి ప్రవృత్తులతో స్వామిని దర్శిద్దాము. ఆయన ఆశీర్వాదం కృపా కటాక్షలకి మనం అందరం కూడా పాత్రలవుదాం. నమస్కారం.